తాతయ్య చెప్పిన కథల్లో తెలివిగల నక్క గురించి మనం తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక సింహం ఉండింది. అది శక్తి ఉన్నప్పుడు పాపం ఆహారం సంపాదించుకొని తినేది, వేటాడి. కానీ పాప అది ముసలిదైపోయింది. అది ఎక్కడ నడిచే శక్తి కూడా లేదు దానికి. గుహలో నుంచి బయటకు కదలనే స్థితిలో ఆ గుహలో కూర్చొని చూస్తూ ఉంటుందన్నమాట. ఏదో ఒక జంతువు వస్తుందా రాకపోతుందా, నా కడుపు నిండకపోతుందా అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు వచ్చే పోయే వాటిని అనేది పలకరించుకుంటూ ఉంటుంది. నాకు వ్యాధి వచ్చేసింది, నేను నడవలేకపోతున్నాను, మీరందరూ నాతో వచ్చి మాట్లాడుదురండి అంటుంది. అట్టన్నా దగ్గరికి వస్తే చంపేద్దాం దీని ఆశ. ఒక్కటి కూడా రాకుండానే దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. సరే ఒకసారి ఏమవుతుంటే ఒక నక్క అట్టుపోతూ ఉంటుంది. అప్పుడు ఈ సింహం ఏం చేస్తుంటే, ప్రియమైన నక్క నువ్వు రా నా దగ్గరికి అంటుందంట. అప్పుడు నక్క ఏమిటంటే, శుభాకాంక్షలు సింహరాజా అంటుంది. ఏ శుభాకాంక్షలో ఏమోలే, నేను అసలు నడవలేకపోతున్నా, ఓసారి నా లోపలికి వెళ్ళి ఆ గుహ లోపలికి వెళ్ళి ఏమైనా వస్తువు నాకు తీసుకొచ్చి ఎత్తుకురా, నేను తింటాను ఉంటుంది. అప్పుడు నక్కే ఉంటుందంటే, అమ్మో నాకంటే ఇది జుత్తులు మారిది, నేనే జుత్తులు మారదా అంటే నన్ను మించిపోయింది అని, ఇప్పుడే నాకు పని ఉంది, ఇప్పుడే వస్తాను అంటుందన్నమాట. అయినా కాదు కాదు నువ్వు పోయి లోపలికి తీసుకురాపో అంటుందన్నమాట. ఈ మర్యాదలు నాకు వద్దులే, నేను పోతున్నాను అంటుందన్నమాట. సరే ఏం చేద్దామని గమ్ముగా చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఇంకేం చేసేది లేక సింహం ఏం చేసిన ఆ గుహలో ఉంచి నక్క పరిగెత్తిపోతూ ఉంటే చూస్తూ ఉంటుందన్నమాట. దీని అర్థం ఏంటంటే, నక్కే ఎత్తులు వేస్తుండే, దానికి మించి సింహం వేసినా కూడా నక్క ఎత్తుల దగ్గర సింహము ఎత్తులు పనిచేయమన్నమాట. అది కథ. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.